వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం సంవత్సరాంతం వేచి చూస్తూ ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం కోసం విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి పూర్తి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి జరగడానికి అమ్మవారి పూర్తి ఆశీస్సులు అందించాలని వర్షాకాలం ప్రారంభమైంది. మరి వర్షాకాలంలో సమయానికి వర్షాలు కురిసి రైతులందరూ కూడా మంచి పంటలు పండించి రైతులందరూ కూడా మంచి పంటలతో ఆదాయం వచ్చి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, దేశమంతా కూడా అభివృద్ధి చెందాలని విచ్చేటువంటి భక్తుల యొక్క కోరికలను ఆ తల్లి తీర్చాలని చెప్పి సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులను రాష్ట్రాన్ని దేశాన్ని చల్లగా చూడాలని, ఈ దేశ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా శాంతి భద్రతలు రక్షణ అన్ని రకాలుగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామి దేశంగా నిలవడానికి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి శక్తినిచ్చి ఈ దేశాన్ని ప్రజలందరికీ కూడా ప్రజలకు అభివృద్ధి పదంలో దేశాన్ని అభివృద్ధి పదమైనటువంటి శక్తిని ఆరోగ్యాన్ని అమ్మవారు నరేంద్ర మోదీ గారికి అందించాలని, ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క ప్రతి ఒక్కరి కోరికలను మన్నించి ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చినారు, బోనాలు ఎత్తుకొని కుటుంబ సభ్యులతో వచ్చినారు, పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తులో ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున తోపులాట లేకుండా అందుకంటే లోపల ఒక ఆలయంలో కూడా పిక్కిల్సి ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ఇది కాకుండా అందరూ సమయస్ఫూర్తి అందరూ కొంచెం సానుకూలంగా కొంచెం సమయాన్ని పూర్తిగా సమన్వయంతో అందరూ మరి సహకరించుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మొదటగా బోనం ఎత్తున్నటువంటి సోదరి